మేడారం అనేది ఒక జాతర మాత్రమే కాదు, అది ఆదివాసి జీవన విధానానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ఒకప్పుడు అడవుల్లో దాగి ఉన్న ఓ ఆదివాసి జాతర మేడారం ఈరోజు ప్రపంచం చూసే మహా ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు, మంత్రి సీతక్క సంకల్పం ఏకమై మేడారం పునర్నిర్మాణంగా మారి ఇక్కడి దృశ్యాన్ని సమూలంగా మార్చేసింది. 2 ఏళ్లకోసారి వచ్చే 4 రోజుల కోలాహలానికి నలుమూలల నుంచి పోటెత్తబోయే భక్తజనం కోసం మేడారం సిద్ధమైంది. జంపన్న వాగులో స్నానాలు, శివసత్తుల పూనకాలతో కూడిన ఆదివాసీ సంప్రదాయాలతో కోయ దేవతల వైభోగం మేడారం జాతరకు వేలైంది. మీరు సిద్ధం కండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. వనదేవతలైన తల్లి కూతుల చరిత్ర ఈ వనజాతరకు పునాది. గిరిజనుల చారిత్రక ప్రదేశాలకు, ఆచారాలు, కట్టుబాట్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ వచ్చిన క్రమంలో 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచి మరింత విశేషంగా ఆకట్టుకుంటూ భక్తులను ఆకర్షిస్తూ వస్తున్న మేడారం జాతరకు ఈసారి చేపట్టిన శాశ్వత నిర్మాణ చర్యలు మరింత శోభనిస్తున్నాయి. పూజారి సిద్ధపోయిన అరుణ్ ఆ మార్పులను 99 టీవీతో పంచుకున్నారు. ఈసారి ఆదివాసీల జీవన విధానం, అమ్మవారి చరిత్రతో పాటు ఇటు పూజారుల చరిత్ర ఉట్టిపడేలా ఈ గుడి నిర్మాణం చేపట్టామని మేమే మన గవర్నమెంట్కు ప్రపోజల్ పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు స్పందించారు. అట్లాగే వారితో పాటు మన సీతక్క గారు, మన దేవాదాయ శాఖ మినిస్టర్ అమ్మ గారు, అట్లాగే మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అట్లాగే మన ట్రైబల్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ 100 రోజులలోనే అత్యంత అద్భుతంగా ఈ ఆదివాసీలకు ఒక గుడి ఉండాలని ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇటు సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు చరిత్ర వాళ్ళ ఈ బొమ్మల రూపంలో చూడవచ్చు. వీళ్ళతో పాటు ప్రధాన పూజారులు అయినటువంటి సిద్ధమైన వారు, కాకవారు, పెనుకవారు, దబగట్టవారి జీవిత చరిత్రతో పాటు ఆదివాసీల జీవన విధానము, ఆదివాసీల సాంప్రదాయాలు, ఆచారాలు మన ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చండి. అంతకుముందు కేవలం 2 నుంచి 3 వేల మంది భక్తులు మాత్రమే ఈ గుళ్ళో పట్టేది. ఇప్పుడు దాదాపుగా 9 నుంచి 10,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఈ గుడి అత్యద్భుతంగా నిర్మించిందండి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు శిలాతోరణం అయితేనేమి, అమ్మవార్ల గద్దెల మీద నిలబడినటువంటి పెద్ద పెద్ద స్తూపాలు అయితేనేమి, వాటి మీద ఉన్నటువంటి చిహ్నాలను ఏం గుర్తులుగా భావిస్తారో దాదాపుగా ఎన్ని చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఏదైతే తెగవాళ్ళు, కోయ తెగవాళ్ళు సంబంధించినటువంటి ఆచారాలు ఎట్లుంటాయి, కట్టుబాట్లను ఏ విధంగా మీరు చిత్రీకరించుకోవచ్చు? దాదాపు ఇక్కడ 7,000 పైచిలుక బొమ్మలు ఈ కట్టడాలలో, రాతి కట్టడాలలో చెక్కించడం జరిగింది. అంటే ఈ చూస్తే ఆదివాసీలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎలా తింటారు, వాళ్ళ జీవన విధానం ఏంది అని అది తెలుపుతుందండి. అట్లాగే సమ్మక్క అమ్మవారి జీవిత చరిత్రతో పాటు ఇటు సమ్మక్క ప్రధాన పూజలు అయినటువంటి సిద్ధమైన వారు అంటే వాళ్లకు ఈ రాజరికము, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడితో పాటు గొట్టు గోత్రాలు అంటే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది, ఈ వరుసలు ఎట్లా కలుస్తాయి అనేది మనం ఈ బొమ్మల రూపంలో చూడవచ్చు. ప్రధానంగా చూస్తే మనము అమ్మవారి కంకవనం, దాన్ని అంటే అమ్మకు ప్రతీకగా మనం భావిస్తాము. వీటితో పాటు ఇప్ప చెట్టు ఎంతో ప్రాధాన్యమైందండి. ఇప్ప పూలు కానీ, ఇప్ప పువ్వు సారా కానీ అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. కొన్ని జంతువులు మనం అమ్మవారికి ఏంటంటే ఇటు సింహంతో పాటు, ఇటు జింకతో పాటు తాంబేళ్ళు కూడా ఈ అమ్మవార్లకు ఈ పగిడిద్దరాజు వాహనానికి భావించి వీళ్ళ జీవన విధానం అంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడా లేదండి ఇట్లాంటి టెంపుల్. ఆదివాసీల చరిత్ర కూడా ఏ గుళ్ళో లేదు. మొట్టమొదటిగా మన గుళ్ళో ఈ ఆదివాసీ చరిత్ర ఉట్టిపడేలా అత్యద్భుతంగా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ పూజా విధానాలు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను కూడా పూజారి సిద్ధపోయిన అరుణ్ చెబుతున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది, మహాజాతర చేయడం జరుగుతుంది. ఇటు పగిడిద్దరాజుకు, సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం బుధవారం రాత్రిపూట ఈ గోవిందరాజు, పగిడిద్దరాజు, సార్లమ్మల సమక్షంలో వీళ్ళకి కళ్యాణం చేయడం, అందులో అమ్మవార్లకు ప్రత్యేకంగా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. నైవేద్యంలో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైంది బెల్లం, బంగారం అని చెప్పుకుంటాం. దానికంటే అది ముఖ్యమైనవి కూడా ప్రాచార్యంలో ఉన్నాయని తెలుస్తుంది. అసలు అది ఏంటి, అసలు వాటిని ఏ విధంగా మీరు సమర్పించేవారు గతంలో? ఏంటంటే అమ్మవారికి శాంతి పూజ జరగాలి. ఇంత పెద్ద మహాతల్లులు కాబట్టి కట్టడి చేసి శాంతి పూజ చేస్తాము. పూజా విధానం కూడా చాలా గోప్యంగా ఉంటుంది. మేము చేసే పూజలు ఏంటంటే ఎప్పుడు బయటికి చెప్పము. కానీ అంటే భక్తులు భక్తులు మాత్రం అమ్మవారి బెల్లాన్ని తీసుకొచ్చి గద్దెలలో సమర్పించిన తర్వాత అది బంగారంగా మారుతుంది. అట్లా కాకుండా
పుస్తల తాళ్ళు వేస్తారు, మట్టెలు, పుస్తల తాళ్ళు, కుంకుమ బర్నీలు, ఉయ్యాల తొట్లు కూడా అమ్మవార్లకు కడతారండి. మేడారం జాతర కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టి ప్రపంచ చరిత్రలో వనదేవతల ఘనకీర్తిని శాశ్వతం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. 251 కోట్లతో శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక పనులు పూర్తయ్యేలా జాతర మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేశారు. చరిత్ర ఆధారాలు, ఆదివాసీల సాంప్రదాయం, పూజారుల అభిప్రాయాలతో ఈ పనులు చేపట్టి ఒక కొలిక్కి తెచ్చారు. మేడారం ప్రధాన కట్టాలు, గద్దెలతో పాటు సమ్మక్క కొలువుతీరిన చిలకల గట్టుగుట్ట, కూతురు సారళమ్మ కొలువుతీరిన కన్నెపల్లి దేవాలయం, భర్త పగిడిద్దరాజు కొలువుతీరిన పురుగొండ్ల గ్రామం, సారళమ్మ భర్త గోవిందరాజు కొలువుతీరిన కొండాయి గ్రామాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. గట్టమ్మ దేవాలయం నుంచి గోవిందరాజుల గద్దెల దాకా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ప్రత్యేకంగా గద్దెల చుట్టూ క్యూలైన్ల పెంపు వల్ల ఒకేసారి 10,000 మందికి పైగా భక్తులకు గద్దెల నుంచి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈసారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ఒరవడి ఏంటి అంటే మనం ప్రధానంగా ప్రత్యక్షంగా చూడొచ్చు. గతంలో చతురస్రాకారంలో అమ్మవార్లు అదేవిధంగా స్వాములు ఇక్కడ కొలువుదీరినటువంటి సందర్భం ఉంది. అయితే ఈసారి మాత్రం స్ట్రేట్గా ఒకే వరుస క్రమంలో అటు సమ్మక్కను, ఆ విధంగా సారలక్కను, ఇదే విధంగా పైడిదరాజు, గోవిందరాజులను ఒకే వరుస క్రమంలో ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కలిగించే విధంగానైతే ఈ ప్రభుత్వం అయితే తీసుకున్న నిర్ణయానికి మాత్రం జనాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా సమ్మక్క చిలకలగుట్ట పైన ఉన్నటువంటి సమ్మక్కను నేరుగా చిలకలగుట్టకు స్ట్రేట్గా ఉన్నటువంటి ద్వారం గుండా సమ్మక్క గద్దె వద్దకు చేర్చేందుకైతే వీలుగా తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత సారలమ్మని తీసుకొచ్చిన తర్వాత సమ్మక్క గద్దెకు చేరుకునేది. అయితే చేరుకునే క్రమంలో పూర్తిగా గందరగోళ వాతావరణం జరిగింది. ముఖ్యంగా భక్తుల రద్దీకి అయితే అసౌకర్యాలు ఏర్పడినటువంటి సందర్భాలు చూసినాము. ట్రాఫిక్ జాము, అదేవిధంగా పోలీసుల మోహరింపు, అదేవిధంగా హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భద్రతా వలయంలో కూడా అమ్మవారిని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ క్రమంలో భక్తులు కిక్కిరిసి ఉండేటువంటి సందర్భం చూసా. కిక్కిరిసినటువంటి భక్తుల నడుమ అమ్మవారిని ఇక్కడ కొలువు తీర్చడము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్కరిగా అమ్మవారిని దర్శించుకోవడం అయితే గంటల తరబడి సందర్భాలు ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈసారి తెలంగాణ సర్కారు ముఖ్యంగా సీతక్క సొంత నియోజకవర్గమైనటువంటి సొంత ప్రాంతంలో తమ ఆదివాసీల ఆడబిడ్డగా ఆమె ప్రత్యేక చొరవ తీసుకుందనేది మాత్రం మనకు ప్రధానంగా కనపడుతుంది. ఈ క్రమంలోనే ఒక క్రమ సంఖ్య అంటే క్రమ వరుసలో అమ్మవార్లతో పాటు వారి కుటుంబ సభ్యులు పూర్తిగా ఒక క్రమ పద్ధతిలో వారిని కొలువు తీర్చారు. దీంతో ఈసారి భక్తులకు దర్శనం చేసుకునే భాగ్యం అయితే సులువుగా ఉండే విధంగా కనబడుతుందనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల అభిప్రాయం పడితే దాని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒకవైపు నిర్మాణాలు ఆఖరి దశకు చేరుకున్నా భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్ల విస్తరణ మాత్రమే కాదు, శాశ్వత ప్రాతిపదికన రోడ్లు నిర్మించడం కూడా ఈసారి ప్రత్యేకత. ఇదంతా రేవంత్ రెడ్డి దూరదృష్టి, ప్రత్యేక చొరవతో జరిగిందేనని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. నిర్మాణాలు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మంత్రి సీతక్క రేయింపవల్లో కృషి చేశారని కూడా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడక్ల అశోక్ చెబుతున్నారు. ఒక గుడి నిర్మాణం చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది మా ప్రభుత్వంలో జరగడం ఇంకా సంతోషకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆయన కోరిక మేరకు, ఆయన సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్యులైన పొంగులేటి గారిని ఇన్ఛార్జిగా ఇచ్చిండ్రు. మా ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన ఎప్పటికప్పుడు మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీతక్క గారు అనునిత్యం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మేడారంలోనే గడుపుతూ ఇక్కడే ఉంటూ ప్రతి క్షణం అభివృద్ధి పనులను దగ్గరుండి చూస్తున్నారు. చాలా సంతోషం. ఇంత గొప్ప అభివృద్ధి జరగడం, ఇంతమంది ఇన్ని కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకునే అమ్మవార్లకు సేవ చేసుకునే భాగ్యం ఈ ప్రభుత్వానికి కలగడం చాలా సంతోషం. ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది. ఇప్పటి భక్తులు రోజుకు బుధవారం, శుక్రవారం వచ్చిందంటే 2 లక్షల పైన భక్తులు చేరుకుంటున్నారు. ఇంకా రానున్న ఈ సమయం 2 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వారందరికీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? అందరికీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా ఈరోజు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇంత అద్భుతమైన గుడి నిర్మాణం జరిగే సమయంలో కూడా భక్తులు ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇప్పుడు గతంలో కని విని ఎరగని విధంగా రోడ్లైనా సరే, మంచినీటి కోసమైనా సరే, జంపన్నవాగు దగ్గర అయినా సరే, కరకట్ట ఏదైనా సరే
ఒక అద్భుతమైన స్టాండర్డ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని 1000 సంవత్సరాలైన చెక్కు చెదరని గుడి నిర్మాణం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి భక్తులకు ఏ అసౌకర్యం అనేది తావివ్వకుండా ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రభుత్వం తగిన అంచనాలతో ఏర్పాట్లను చేస్తోంది. 2 నుంచి 2.5 కోట్ల మంది భక్తులు హాజరవుతారనే అంచనాతో అందుకు తగినట్టే ఏర్పాట్లను చేస్తుంది. ఇప్పటికే ముందస్తు మొక్కుల కోసం భక్తులు మేడారం బాట పడుతూ ఉండగా వివిధ శాఖలు అప్రమత్తమయ్యాయి. పోలీస్ శాఖ మొదలుకొని దేవాదాయ, పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, R&D, విద్యుత్, ఇరిగేషన్ ఇలా 21 శాఖలు ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపడానికి అహోరాత్రులు కష్టపడుతున్నాయి. జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్లో 8 మంది అధికారులు నిరంతరాయంగా విధులు నిర్వర్తించేలా జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇక తెలంగాణ ఆర్టీసీ శాఖ మేడారం బస్టాండ్లో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. గతంలో 3860 బస్సులు నడిపితే ఈసారి మరో 1000 బస్సులను పెంచింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి మేడారం, పసరా మేడారం మార్గాల్లో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్టును ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఏర్పాట్ల మీద భక్తులు సంతృప్తితో ఉన్నారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తుగా వస్తున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మేడారం మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ భక్తులు. మనం చూసుకున్నట్లయితే శనివారం, ఆదివారం, శుక్రవారం వచ్చిందంటే చాలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకా 20 రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గద్దెలను మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చెల్లిస్తున్నారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ అంటే ఇక్కడ గుడి ఉండేది, గుడి తలుపులు ఉండేవి, చుట్టూ ఒక రూపంలాగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మకు బెల్లము, కుంకుమ, సారె, చీర నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క జాతరకు మాత్రం కోట్లాది మంది భక్తులు చేరుకొని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె అమ్మవారికి దర్శనం చేసుకొని తన ఒక మొక్కులను చెల్లించుకుంటారు. దీనితో ఆ యొక్క భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అమ్మవారికి మేము ప్రత్యేకంగా మొక్కులు చెల్లించామని చెప్పి కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే తెలియపరుస్తారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే భక్తులు ఇక్కడ చేరుకున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మందమర్రి నుంచి, మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి వచ్చినాం. ఇప్పుడు ఎప్పటికి ఇక్కడ రావడం ఎన్నిసార్లు? ఇప్పుడు మీరు ముందస్తు మొక్కులు వచ్చింది కదా, ఎలా ఉంది? బాగానే ఉన్నది. మేము రావటి కదా 30 సంవత్సరాల నుండి వస్తున్నాం. మా అత్త మామూలు ఉన్న కంచెలు వస్తున్నాం. మాకు అనుకున్న పనులు అనుకున్న జరుగుతున్నాయి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మేము వస్తున్నాం. ఓకే, ఇప్పటికీ మీరు మళ్ళీ జాతర సమయంకు ముందే వచ్చిండ్రు, మళ్ళీ జాతర సమయానికి వస్తారా? వచ్చేసట్లేదు, వచ్చే పరిస్థితి లేకనే ఈసారి ముందు వచ్చినాం. మేము ఎప్పుడైనా ప్రతిసారి జాతర టైంలో వచ్చేది, కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మేము ముందు వచ్చేసినాం. లేకపోతే అప్పటికి వచ్చినాం. మేము ఎప్పటికీ ఇట్లాగానే వస్తాం జాతర టైంలో. ఓకే, మీరు చెప్పండి. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. ప్రతిసారి వచ్చుతాం. దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇప్పటికి బాగానే వస్తున్నాం. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో చాలామంది ఉంటారని ఈసారి ముందుగానే అమ్మవారి సన్నిధిలో ఏరుకొని మొక్కులు చెల్లిస్తున్నాం. ఇప్పటికే 20 రోజుల ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం కోసం వచ్చారు. మళ్ళీ మీరు జాతర సమయంలో మళ్ళీ జాతర సమయంలో వస్తాం మొక్కులు. ఎందుకంటే ఇప్పుడు దగ్గరుండి చెల్లించుకోవచ్చు. అప్పుడు హడావిడి ఉంటుందని ఇప్పుడు ముందే అమ్మవారి సన్నిధిలో ఏరుకొని మొక్కులు చెల్లించుకుంటాం. మేము హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు అవుతుంది రావడం? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎట్లా ఉంది ఇంకా కొంచెం కావాలి, కానీ ఓకే బాగానే ఉంది. దర్శనం ఎలా జరుగుతుంది? మంచిగా అయింది. ఇక్కడ ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం వచ్చింది. మరి జాతర సమయంలో మళ్ళీ చేరుకుంటారా? లేదు ఇక బాబు, నాకు చిన్న బాబు ఉన్నాడు, సో నేను రాలేను ఇక, అందుకే జల్ది వచ్చాము. ఎలా అనిపించింది? సూపర్. జాతర నిర్వహణకు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. 20 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షించబోతున్నారు. భక్తులకు సేవలందించడానికి స్థానికంగా ఉన్న కోయ యువతను సిద్ధం చేస్తున్నారు. 450 సీసీటీవీలు, 20 ప్రత్యేక డ్రోన్స్తో నిఘా వ్యవస్థ ఏర్పాటైంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. ఇంతకుముందు జాతర ఏర్పాట్లు ఫైళ్లలో సమావేశపు గదుల్లో జరిగేవి. మంత్రి సీతక్క వచ్చాక పూజారులు, ఆదివాసీ పెద్దలు, అధికారులు, పోలీస్ వ్యవస్థ అందరినీ ఒప్పించి ఒకే వేదికపైకి తెచ్చి ఎంతో నేర్పుతో, ఓర్పుతో సమన్వయం చేసి మేడారానికి కొత్త దశను తీసుకొచ్చారు. రికార్డు సమయంలో పనులు పూర్తి చేయటం మరో ప్రత్యేకత. ఈ నెల 18, 19 తేదీల్లో
ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని చెబుతున్నారు. 19 ఉదయం 7 గంటలకు గద్దెలను ప్రారంభించి మేడారం మహాజాతర సరికొత్త వసతులు, నిర్మాణాలతో అందుబాటులోకి వస్తుందని మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి చెబుతున్నారు.